రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఈ పరిణామానికి సంబంధించిన కీలక అంశాలు దాదాపు 21 గంటల పాటు విస్తృతంగా చర్చలు జరిగినప్పటికీ ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా షరతులు అణుభద్రత విషయంలో అమెరికా పెట్టిన కఠిన షరతులను, రెడ్ లైన్స్ లను ఇరాన్ తిరస్కరించింది. తాము సూచించిన మధ్య మార్గాలనే కూడా ఇరాన్ అంగీకరించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ధృవీకరించారు. భవిష్యత్తులో ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదనే ప్రధాన డిమాండ్ పై అమెరికా పట్టుబట్టింది. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ చర్చలు విఫలం అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టదాయకమని జేడీ వాన్స్ పేర్కొన్నారు. యుద్ధ విరమణ, శాంతి స్థాపన జరుగుతుందని ఆశించిన అంతర్జాతీయ పరిశీలకులను ఇదొక పెద్ద ఎదురు దెబ్బగా మారింది. గరిష్ట ప్రయత్నాలు చేసినప్పటికీ ఇరాన్ మొండి వైఖరి వల్ల ఎటువంటి సంతృప్తికరమైన ఒప్పందం కుదరలేదని అమెరికా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 నెలలు కావస్తున్నప్పటికీ యుద్ధానికి సంబంధించిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పాకిస్తాన్లో రాజధాని ఇస్లామాబాద్లో 2 దేశాలకు సంబంధించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దాదాపు 21 గంటల పాటు కొనసాగిన చర్చలు నిష్ఫలంగా ముగిసిన నేపథ్యంలోనే యుద్ధం యథావిధిగా కొనసాగుతుందనే సంకేతాలని 2 దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని తెరిపించే విషయంలో అమెరికా పట్టుబట్టినప్పటికీ అలాంటిదేమీ కుదరదని ఇరాన్ మాత్రం తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా అసలు కాలక్షేపం కోసమే ఈ చర్చలు జరిగినట్టుగా తెలుస్తున్నట్టు ఇరాన్ అమెరికా దేశంపై మండిపడింది. ముఖ్యంగా అమెరికా తరఫున దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరో 2 రాయబారులతో కలిసి పాల్గొనడం కూడా జరిగింది. అయితే వారు అమెరికా దేశ తరఫున పెట్టిన ప్రతిపాదనలు ఒకటి కూడా ఒప్పుకోవడానికి ఇరాన్ ఏమాత్రం కూడా అంగీకరించలేదు. దీంతో ఈ చర్చలు ఇస్లామాబాద్ చర్చలు ప్రతిష్టంభన నెలకొందని కూడా భావించవచ్చు. తాజా పరిణామాల క్రమంలోనే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఈమె సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇరాన్లోని కొత్త ప్రభుత్వ అధినేతలు కూడా ఈ మేరకు ఒక స్పష్టమైన ప్రకటన అయితే విడుదల చేశారు. కానీ ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు నెతన్యాహు, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనికి సంబంధించి ఇరాన్ పీచమంచేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదనే సంకేతాలను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచానికి 20% చమురును పంపిణీ చేసే క్రమంలో కేంద్ర బిందువు ఉన్న హోర్ముజ్ జలసంధి యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత, గ్యాస్పై కూడా పెను ప్రభావం చూపింది. అందువల్లనే హోర్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో జరిపించాలనే పట్టుదలతో ఇస్లామాబాద్ చర్చలకు అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అయితే వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఆ జలసంధికి సంబంధించి అమెరికా పట్టుబడ్డప్పటికీ ఇరాన్ మాత్రం అనేక షరతుల నేపథ్యంలో ఇతర షరతులకు ముడి పెడుతూ అమెరికా వాదనలను కొట్టిపారేయడం కూడా జరిగింది. దీంతో 21 గంటల పాటు నిరాటంకంగా ఇస్లామాబాద్లో జరిపిన చర్చలు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా ఫలితంగానే వారి 2 రాయబారుల లక్ష్యంగా కూడా ఇరాన్ అనేది ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరొకసారి అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని కూడా ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ ఈ చర్చలకు సంబంధించి చొరవ చూపడం పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ ఇది అమెరికాకు ఇరాన్ పట్ల ఈర్ష్యభావం అనేది ఏమాత్రం తగ్గలేదని, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు సడలించేందుకు తాము చేసిన ప్రయత్నాలు కానీ ఆశించిన లక్ష్యాలు కానీ అమెరికా మొండి వైఖరి వల్ల అవి సక్సెస్ కాలేదని కూడా ఇరాన్ మరోవైపు ప్రకటించింది. దీనికి సంబంధించి జేడీ వాన్స్ 21 గంటల పాటు జరిగిన చర్చల్లో విఫలమైన అనంతరం అమెరికాకు తన బృందంతో కలిసి తిరిగి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇరాన్తో చర్చలపై ఆయన ముక్తసరిగానే మాట్లాడారు. చర్చలు ఫెయిల్ అయ్యాయనే సంకేతాలను అయితే ఇవ్వడం జరిగింది. మరోసారి చర్చలకు సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో కూడా జేడీ వాన్స్ అయితే ప్రకటన చేయలేదు. ఇరాన్ మాత్రం మళ్ళీ చర్చలో పిలిచినా కూడా పాకిస్తాన్ వంటి దేశాల మధ్యవర్తిత్వం నెట్టినా కూడా తాము మాత్రం చొరవ చూపే ప్రసక్తి లేదని మరోవైపు ప్రకటించింది. యుద్ధం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని మాత్రం ఇరాన్ మాత్రం తాజాగా అధికారికంగా ప్రకటించడం గమనార్హం.